దాదాపు 80 ఏళ్ల వయసులో పిల్లలతో పోటీపడి పరుగులు తీస్తున్న ఈమె పేరు రామసుబ్బమ్మ. నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఈమెకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఇష్టం. మధ్యలో బ్రేక్ వచ్చినా ఇప్పుడు మళ్లీ తనకంటే చిన్నవాళ్లతో పోటీ పడేలా ఈమె పరుగులు తీస్తున్నారు. అప్పట్లోనే కావలిలోని విశ్వోదయ స్కూల్లో 8వ తరగతి వరకు చదివాను అని, అప్పట్నుంచే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని అని ఆమె వివరించారు. వేరే వాళ్ల ఇళ్లలో పనిచేసుకుంటూనే స్కూలుకు వెళ్లేదాన్ని అని రామసుబ్బమ్మ చెప్పారు. పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడి నెల్లూరులో ఉంటోంటే సొంత కాళ్లపై బతకాలనే కోరిక ఆమెను కావల్లోనే ఉండిపోయేలా చేసింది. రామసుబ్బమ్మ పిల్లలతో పోటీపడి పరుగులు తీస్తుంటే స్థానికులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా చేసే అథ్లెటిక్స్ మా పిల్లలు కూడా చేయలేకపోతున్నారు. అవకాశం వస్తే అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొనాలి అనేది రామసుబ్బమ్మ కోరిక. ఆమెకు పాస్పోర్ట్ కూడా ఉంది. రామసుబ్బమ్మ పనిచేసే ఇంటివారే దగ్గరుండి ఆమెతో పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయించారు. అక్కడికి తీసుకెళ్లడం లేదని, గతంలో క్రీడల కోసం ఆమెను వివిధ రాష్ట్రాలకు తీసుకువెళ్లిన నెల్లూరు వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరమ్మ బీబీసీతో చెప్పారు. కానీ అవేవి రామసుబ్బమ్మలో క్రీడలపై ఆసక్తిని తగ్గించలేకపోయాయి.